మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. మారు మనసు నొందని నీ తీరును జీవ గ్రంథమందు లేని పేరును. మారు మనసు నొందని నీ తీరును జీవ గ్రంథమందు లేని పేరును. అసహించుకొనును ద్వేషించును అసహించుకొ యేసు నిన్ను ఎంచును వాదించును. మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. ఇది హైబ్రిడా నాట్ ఏదైనా వీళ్ళు వచ్చారు అని మనకందరికీ బాగా తెలుసు. అయితే ఎన్నో వార్తలు మనము రోజులు వింటూ ఉన్నాం. అయితే ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి వార్త శుభవార్త. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సువార్త మేము మీ మధ్యకి తీసుకొచ్చాం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరములకు పూర్వమున మరి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన అవతరించి సర్వ మానవాళి కొరకు ఆయన శిలువలో ప్రాణమును బలిగా అర్పించి ఉన్నాడు. ఎందుకు ఆయన బలిగా అర్పించి ఉన్నాడు అంటే మానవుడు భూమి మీద నీతిమంతుడుగా లేడు గనక, భూమి మీద ఎక్కడ కూడా మానవుడు నీతిమంతుడు లేడు గనక, ఏ మానవుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేదు గనక, మరి ఆ యొక్క మానవుడు చనిపోయి పాపములను జీవించి పాపములను జన్మించి పాపములను జీవించి మరణించి నరకానికి వెళ్తున్నాడని యేసుక్రీస్తు ఉచితముగా నరకము నుండి తప్పించడానికి, ఉచితముగా పాతాళం నుండి తప్పించడానికి ఆయన నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడం కొరకు ఈ లోకములకు వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి మేము జన్మలోనే పుట్టుకతోనే పాపులము గనక మా పాపాన్ని క్షమించు అని వేడుకుని ఎడల ఆయన మరి క్షమించి నీతిమంతులుగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని నమ్ముకోవడం వలన, ఆయనని విశ్వసించడం వలన మాకు వచ్చేటువంటి ఆదాయం ఏంది అని అంటే, అయితే మరి దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన కుమారుని విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి మరి నిత్య నరకాగ్ని నుండి, ఆ యొక్క మరణ వేదనల నుండి, అగ్ని బాధల నుండి యుగ యుగాలు తప్పించబడడానికి ఆయన కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆయన మరణము ద్వారా ఈరోజు మరి పరలోక రాజ్యమునకు పోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ పరలోక రాజ్యములో దేవునితో యుగాయుగాలు సంతోషంగా ఉండడము, అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, దప్పిక లేదు, ఆకలి లేదు, బాధ లేదు, మరణము లేదు. అలాంటి ప్రదేశమునకు దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రదేశానికి పోవాలంటే ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమునకు మరి నా ద్వారా తప్ప ఎవడును ఏ విధంగా రాలేడు అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అయితే మేము మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేస్తున్న శుభవార్త, మేము పొందినటువంటి ఆ పాప క్షమాపణ మీరు కూడా పొందుకొని, మేము తప్పించుకునే పాతాల నరకాగ్ని మీరు కూడా తప్పించుకొని, మీరు కూడా క్షేమంగా మేము ముందు కొనసాగుతూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో మరి నాయనా విన్న వాక్యమును దీవించండి, చెప్పబడిన మాటలు దీవించండి, గ్రామాన్ని దీవించండి, గ్రామాన్ని ఆశీర్వదించండి, ప్రజలను మీరు ఆశీర్వదించండి. ఈ గ్రామం రానున్న దినాలు ఇంకా బలంగా
మరి పేరు పొందిన పట్టణాల కంటే గొప్ప పట్టణంగా మారుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనారోగ్యాల నుండి విడిపించమని, దురాత్మల నుండి విడిపించమని, నీ కృపతో నీ సమాధానంతో నింపి నీ నామాన్ని మహిమ పొందుకోమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.